ఒక బ్రిటిష్ ప్రధాని ఒక స్వచ్ఛంద సంస్థ కోసం ఇండియా రావడం గురించి విన్నారా? విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ సంస్థల దృష్టికొచ్చింది. అది 2005వ సంవత్సరం. బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెర్విన్ డేవిస్ దృష్టిలో శంకర్ ఫౌండేషన్ పడింది. శంకర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్యం, శస్త్రచికిత్సలు చేస్తుంది. ఇదొక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. సైట్ సేవర్స్ ఇంటర్నేషనల్ శంకర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి బీబీసీ వరల్డ్ ద్వారా డాక్యుమెంటరీ చేసేందుకు ఎంపిక చేసుకుంది. బీబీసీ వరల్డ్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కూడా అయ్యింది. విశాఖపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మకూరి శంకర్రావు గారు 1984లో శంకర్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఇదొక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. ఆయన భార్య యశోదతో కలిసి తమ ఆస్తిని పెద్ద మొత్తంలో ఫౌండేషన్ కోసం విరాళంగా ఇచ్చారు. యశోదను ఫౌండర్ ట్రస్టీగా నియమించారు. So in 1995, after selling off this hotel and making my children independent, I said, okay, I will go full blast and full time into social work. And there I should acknowledge my gratitude to my wife. She was graceful enough to say, I am behind you. And my money, your money, we will pool together and start the social work. So we kept about 15% of our finances and parted with 85% of our finances to the foundation. That is Shankar Foundation. వారి పిల్లలు కృష్ణకుమార్, రవి, ఉమారాజును ఫౌండేషన్లో ట్రస్టీలుగా నియమించారు. నగరంలో కొంతమంది ప్రముఖులను కూడా ట్రస్టీలుగా నియమించారు. ఫౌండేషన్ చేస్తున్న పనులు, సేవా కార్యక్రమాలు బ్రిటిష్ అధికారులను ఆకర్షించాయి. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మొదలైన ఫౌండేషన్ నెమ్మదిగా కొంతమంది వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. We started, I was new to the social work, as I mentioned to you, but for me the goal was to serve the poor and needy in a very effective way, with compassion, love and care. And for me, I wanted to see God in every man and man as God. This is the bottom line, and every minute, every sinew of mine works on that basis. శంకర్రావు గారి ఆశయాలు ఫౌండేషన్లో 2003వ సంవత్సరం వరకు కొనసాగాయి. ఫౌండేషన్ బోర్డులో కొత్త సభ్యులు వచ్చి చేరారు. కొత్త పదవులు అధిరోహించారు. ఫౌండేషన్ పనితీరు, నిర్వహణ, టీం అన్నిట్లోనూ మార్పులు చోటు చేసుకోవడం మొదలైంది. మణిమాల అనే వ్యక్తి 2003లో ఫౌండేషన్లో రిసోర్స్ మొబిలైజేషన్ ఎగ్జిక్యూటివ్గా చేరారు. ఆమె ఎగ్జిక్యూటివ్ స్థాయి నుంచి సీఈఓ ట్రస్టీ, సీఈఓ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీగా ఎదిగారు. ఈ మార్పులన్నీ చాలా తక్కువ సమయంలో జరిగిపోయాయి. ఫౌండేషన్ ఒక ప్రైవేట్ సంస్థ మాదిరిగా మారుతూ వచ్చింది. ట్రస్ట్ సభ్యులు కూడా ఆమెకు తలవంచారు. శంకర్రావు గారు మాత్రం తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గ్రహించలేకపోయారు. మణిమాల తనను తాను ఫౌండేషన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లగలిగే ఒక విజనరీగా ప్రెజెంట్ చేసుకున్నారు. ఈ ఫౌండేషన్ను ఒక సంస్థగా తీర్చిదిద్దుతానని ఆమె శంకర్రావు గారికి హామీ ఇచ్చారు. ఆమె మాటలను ఆయన కూడా నమ్మారు. శంకర్రావు గారి నమ్మకాన్ని చూరగొన్న తర్వాత ఆమె శంకర్రావు గారి కుటుంబ సభ్యులను ఫౌండేషన్ కార్యకలాపాల నుంచి దూరం చేయడం మొదలుపెట్టారు. అధికారాన్ని చేజెక్కించుకోవడానికి ఆటంకంగా ఉన్న వాళ్లందరినీ ఒక్కొక్కరిగా తప్పించడం మొదలుపెట్టారు. జూలై 2009 నాటికి శంకర్రావు గారి పిల్లలందరినీ వాళ్ల పదవీ కాలం పూర్తయిందనే కారణంతో ట్రస్టీ సభ్యులుగా తొలగించారు. అదే ఏడాది శంకర్రావు గారి అన్నగారి పిల్లలను మాత్రం ట్రస్టీలుగా నియమించారు. వాళ్లతో పాటు శంకర్రావు గారి పెద్దబ్బాయి కృష్ణకుమార్ను కూడా ట్రస్టీగా నియమించారు. ఆయన 2012లో రిజైన్ చేశారు. తిరిగి ఆయనను 2022లో ట్రస్టీగా నియమించారు. మణిమాల కూడా 2009 సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. శంకర్రావు గారు 2008లో క్యాన్సర్కు గురయ్యారు. 2009లో ట్రస్ట్ డీడ్ను సవరించాలని బోర్డు తీర్మానించింది. శంకర్రావు గారి మరణానంతరం యశోద గారిని మేనేజింగ్ ట్రస్టీగా చేయాలని నిర్ణయిస్తూ డిసెంబర్ 2009లో బోర్డు తీర్మానం చేసింది. అదే నెలలో మణిమాల ఆనరరీ అడ్వైజర్గా తిరిగి ఫౌండేషన్లో అడుగుపెట్టారు. పరిస్థితులు మారడం మొదలైంది. ఫౌండేషన్లో అంతర్గత మార్పులు చోటు చేసుకోవడం మొదలైంది. 2011 నాటికి శంకర్రావు గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. శంకర్రావు గారి ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యతల్లో మునిగిపోయిన యశోద గారు ఆ పరిస్థితుల్లో మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు చేపట్టలేకపోయారు.
కుటుంబం అంతా శంకర్రావు గారిని చూసుకోవడంలో బిజీగా ఉన్న సమయంలో మణిమాల మేనేజింగ్ ట్రస్టీగా నియమితులయ్యారు. 2011లోనే తోటకూర వెంకట విజయ్ కుమార్ను చైర్మన్గా నియమించారు. ఆయన మణిమాలకు పాత ఎంప్లాయర్. ఆయన చైర్మన్గా నియమితులవ్వడం ఒక ఊహకందని విషయం. శంకర్రావు గారు హాస్పిటల్లో ఉన్న సమయంలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు మణిమాల్ను మేనేజింగ్ ట్రస్టీగా పేర్కొంటూ ఇతర ట్రస్ట్ సభ్యులతో కలిసి ట్రస్ట్ డీడ్ని సవరించడంతో పాటు రిజిస్టర్ కూడా చేశారు. ఇది 2009లో సవరించిన ట్రస్ట్ డీడ్ని పూర్తిగా ఉల్లంఘించడమే. శంకర్రావు గారు మార్చి 18, 2012లో మరణించారు. ఆయన మరణంతో యశోద గారికి ఫౌండేషన్ కార్యకలాపాల గురించి సమాచారం పూర్తిగా ఆగిపోయింది. 2009లో ఆమెను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని చేసిన సవరణ గురించి మాట్లాడేందుకు ఆమె జూలై 2012లో ఫౌండర్ ట్రస్టీని కలిశారు. ఆయన ఆమెకిచ్చిన సలహా, ఈ విషయంపై మీడియా దగ్గరకు వెళ్లవద్దు. ఆమె ఆయన చెప్పినట్లే విన్నారు. రోజులు గడిచాయి. ఆగస్టు 2012 వరకు ఆమె వేచి చూశారు. ఎప్పుడైతే ట్రస్ట్ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదో ఆమె 2009లో జరిగిన ట్రస్ట్ డీడ్ విషయాన్ని ఆగస్టు 4, 2012లో చోటు చేసుకున్న బోర్డు మీటింగ్లో చర్చకు పెట్టారు. కానీ ఈ విషయాన్ని చైర్మన్ విజయ్ కుమార్ ఉన్నప్పుడు చర్చిస్తామని తప్పించుకున్నారు. కానీ ఈ విషయం మినిట్స్లో చేర్చలేదు. బోర్డు మాత్రం 2011లో మణిమాల్ను మేనేజింగ్ ట్రస్టీగా నియమించినట్లు జరిగిన తీర్మానం గురించి మాత్రమే మాట్లాడింది. లేట్ డివి సుబ్బారావు గారు షేర్ చేసిన మినిట్స్ను RINL నామినీ ట్రస్టీ పూర్తిగా అభ్యంతరం తెలిపారు. విజయ్ కుమార్ సమక్షంలో చర్చిస్తామనే విషయాన్ని మినిట్స్లో ఎందుకు చేర్చలేదు అని ప్రశ్నించారు. కానీ ఈ విషయాన్ని తర్వాత జరిగిన ఏ సమావేశాల్లోనూ ప్రస్తావనకు తీసుకుని రాలేదు. శంకర్రావు గారి మరణానికి సరిగ్గా 2 రోజుల ముందే, అంటే మార్చి 16, 2012న మణిమాల ట్రస్ట్ డీడ్ను సవరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2009లో జరిగిన సవరణను గౌరవించమని యశోద గారు చేసిన విన్నపాలు ఎవ్వరికీ వినిపించలేదు. ఆమె మణిమాల్ను పదవి నుంచి తప్పుకోమని అడిగారు. అన్ని బోర్డు మీటింగుల్లోనూ ఆమె ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. కానీ ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక భరించలేక ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరుతూ ఏప్రిల్ 2013లో లీగల్ నోటీస్ పంపించారు. ట్రస్ట్ డీడ్ను సవరించే హక్కును బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎప్పుడైనా మణిమాలకి ఇచ్చారా? ఒకవేళ ఆమోదం ఇచ్చి ఉంటే ఎవరిచ్చారు? ఆమోదం తెలిపినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? శంకర్రావు గారి మరణం తర్వాత మణిమాల మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు చేపట్టడం చట్ట వ్యతిరేకం కాదా? ఫౌండేషన్ బ్యాంక్ అకౌంట్లు నిర్వహించడం చట్ట వ్యతిరేకం కాదా? ఈ నోటీసుకు మణిమాల జూన్ 3, 2013న బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అందరి సంతకంతో కూడిన సమాధానాన్ని పంపారు. మార్చి 2011లో చేసిన తీర్మానం 2009లో చేసిన తీర్మానాన్ని కొట్టివేస్తుందని పేర్కొన్నారు. ఈ సమాధానం యశోద గారిని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో యశోద గారు మోసపూరితంగా 2011లో చేసిన తీర్మానాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఆమె గత 11 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. 2015 నుంచి ఫౌండేషన్ నుంచి అధికారిక సమాచారం, నోటీసులు, బోర్డు మీటింగ్లు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ యశోద గారికి పంపడం మానేశారు. కొత్త ట్రస్టీల నియామకం లేదా కొత్త బ్రాంచ్ల ఓపెనింగ్ గురించి కూడా ఆమెకు సమాచారం లేదు. ఆమె విజిటింగ్ కార్డ్స్ కూడా రద్దు చేశారు. ఆమె పంపిన రిజిస్టర్డ్ పోస్టులను తీసుకోకుండా వెనక్కి పంపారు. ఈమెయిల్లో బ్లాక్ చేసి ఫోన్లో అరిచారు. శంకర్ ఫౌండేషన్ వెబ్సైట్ హిస్టరీ పేజీలో ఆమె లేదా శంకర్రావు గారి ప్రస్తావన లేదు. ఆమె కార్ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. పెట్రోల్ బిల్స్ ఆపేశారు. ఫౌండేషన్ నుంచి ఆమెకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఆపేశారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆమెను ట్రస్ట్ నుంచి తొలగించమని కోరుతూ శంకర్ ఫౌండేషన్ 2016లో కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ అఫిడవిట్ను శంకర్ ఫౌండేషన్ తరపున ఆమె బంధువు ఆత్మకూరి విజయ్ కుమార్ ఫైల్ చేశారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీలను సామరస్యంగా ఒక నిర్ణయానికి రమ్మని కోర్టు కోరింది. ప్రస్తుతం శంకర్ ఫౌండేషన్కు సంబంధించిన సివిల్ సూటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉంది. యశోద గారిని పదవి నుంచి తొలగించాలని వేసిన అఫిడవిట్ విశాఖపట్నం జిల్లా కోర్టులో నడుస్తోంది. యశోదకు ఆమె కుమార్తె ఉమారాజు, అల్లుడు రాజుగారు సహాయంగా నిలబడ్డారు. ఇదిలా ఉండగా కొంతమంది మాత్రం ఆమె ట్రస్ట్ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన ఆస్తి మొత్తాన్నే ట్రస్ట్కి ఇచ్చేసిన వ్యక్తి ట్రస్ట్ వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడతారు? యశోద గారి కోరిక ఒకటే,
తమ ఆస్తులను మొత్తం ఫౌండేషన్ కోసమే వినియోగించిన ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వారసత్వాన్ని, ఆశయాలను పరిరక్షించాలని. శంకర్ ఫౌండేషన్ ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. అది ఏ ఒక్కరి ఆస్తి కాదని, ప్రజాధనం తప్పుడు చేతుల్లోకి వెళ్ళకూడదని ఆమె అంటారు. ఇన్నేళ్ల నుంచి నేను భరిస్తున్న బాధను మాటల్లో చెప్పలేను. ట్రస్ట్ డీడ్కు విలువిచ్చి ఫౌండేషన్ను అక్రమార్కుల చేతుల నుంచి రక్షించడమే నా కోరిక అని ఆమె అంటారు. జూలై 17న ఆమెకు 90 సంవత్సరాలు నిండుతాయి.